కేంద్రంలోని బీజేపీ, అజిత్ పవార్ ఎన్సీపీ, ఏక్నాథ్ షిండే శివసేనల కూటమి మహాయుతిలో విభేదాలు కనిపిస్తున్నాయి. అధికారిక కూటమిలో వివాదం పెరుగుతున్న సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహావికాస్ అఘాడీలో పార్టీల మధ్య మరిన్ని సమస్యలున్నాయి. ఇంతకీ మహారాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి? వాట్స్ ది స్టోరీ? మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి. కూటముల్లోని పార్టీల నేతల వ్యవహార శైలితో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఉప ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఏక్నాథ్ షిండేను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రశంసించడం, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో శివసేన వర్గం భేటీ కావడంతో మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటముల్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. 3 నెలల కిందటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. 288 స్థానాల మహారాష్ట్ర అసెంబ్లీలో 233 స్థానాల్లో మహాయుతి పక్షాలు విజయం సాధించాయి. మొత్తంగా మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 132 స్థానాల్లో జయభేరి మోగించగా, షిండే నేతృత్వంలోని శివసేన 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 స్థానాల్లో గెలిచాయి. మహాయుతి కూటమి పక్షాలైన జేఎస్ఎస్ 2, ఆర్ఎస్పీఎస్ 1 స్థానంలో, ఆర్ఎస్వీఏ 1 స్థానంలో విజయం సాధించాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ నామమాత్రంగానే ప్రభావం చూపింది. ఎంవీఏ 51 స్థానాల్లో గెలిచింది. ఎంవీఏలో శివసేన, యూబీటీ 20, కాంగ్రెస్ 16, ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ పార్టీ 10 చోట్ల విజయం సాధించాయి. ఎంవీఏ కూటమిలోని పార్టీలైన సమాజ్వాదీ పార్టీ 2 చోట్ల, సిపిఎం 1 చోట, పీడబ్ల్యూఐ 1 చోట గెలిచాయి. ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో అధికార కూటమిలో, ఓటమిపై ప్రతిపక్ష కూటమిలో విభేదాలు తలెత్తాయి. చివరకు అవి ఎలాగోలా సర్దుకున్నా మళ్లీ రాజకీయ ప్రత్యర్థులతో భేటీలు వేడి పుట్టిస్తున్నాయి. గత 2.5 నెలల్లో ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో శివసేన, ఉద్ధవ్ నేతలు కనీసం 3 సార్లు సమావేశమయ్యారు. స్వయంగా ఆ పార్టీ కీలక నేత ఆదిత్య ఠాక్రే 2 సార్లు భేటీ అయ్యారు. శివసేనలో చీలికకు ఫడ్నవీసే కారణమని గతంలో తీవ్రంగా ఆరోపించిన ఉద్ధవ్ వర్గ నేతలు ఇలా భేటీ కావడం సంచలనం రేపింది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రేతోనూ ఫడ్నవీస్ భేటీ కావడంతో 2 పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని అంతా భావించారు. 2 కూటముల్లోని పార్టీలు ప్రత్యర్థి పార్టీలతో అంటకాగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీలు కీలకంగా మారాయని చెబుతున్నారు. వేరే మార్గాలు ఉన్నాయని, భాగస్వాములను హెచ్చరికలు పంపడానికే ఈ సమావేశాలు జరుగుతున్నాయేమోనన్న అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇన్ఛార్జి మంత్రుల నియామకంతో అధికార కూటమిలో విభేదాలు పెరిగాయి. ఏక్నాథ్ షిండే శివసేన ఎమ్మెల్యేలు లేకుండానే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలో సమావేశం జరిగింది. రాయ్గఢ్ జిల్లా ప్రణాళిక, అభివృద్ధి కమిటీ సమావేశాన్ని అజిత్ పవార్ నిర్వహించారు. రాయ్గఢ్, నాసిక్ జిల్లాల సంరక్షక నాయకులుగా 2 ఎన్సీపీ నాయకుల నియామకాన్ని మహాయుతి ప్రభుత్వం నిలిపివేసిన వారాల తర్వాత ఈ సమావేశం జరిగింది. ఇది కూటమిలో విభేదాలను మరింత పెంచింది. సంరక్షక మంత్రి జిల్లాకు వాస్తవ బాధ్యత వహిస్తారు. అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తున్న జిల్లా ప్రణాళిక మరియు అభివృద్ధి కమిటీ సమావేశానికి కూడా మంత్రి అధ్యక్షత వహిస్తారు. రాయ్గఢ్లో శివసేనకు చెందిన భరత గోగావాలే ఈ పదవిపై కన్నేశారు. అయితే రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిగా ఉన్న ఎన్సీపీకి చెందిన అదితి తత్కరే కూడా ఈ పదవిపై దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేలతో చర్చించకుండా సమావేశం ఎందుకు జరిగిందో ఎన్సీపీ నాయకత్వం సమాధానాలు ఇవ్వాలని షిండే సేన ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ సమావేశం గురించి తమకు తెలియదని శివసేన ఎమ్మెల్యేలు తెలిపారు. నిజానికి రాయ్గఢ్ జిల్లాలో శివసేన ఆధిపత్యం స్పష్టంగా ఉండడంతో ఏక్నాథ్ షిండే తన వర్గానికి చెందిన నేతలకు గార్డియన్ మినిస్టర్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. గత నెలలో దావోస్ మీటింగ్కి వెళ్లే సమయంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాయ్గఢ్ సంరక్షక మంత్రిగా తత్కరే పేరుని ప్రకటించారు. అయితే ఇది షిండేకు నచ్చలేదు. ఆ పదవిని తన పార్టీ నేతకివ్వాలని కోరారు. అయితే షిండే అసంతృప్తితో ఈ నియామకాన్ని నిలిపివేశారు. గత కొంతకాలంగా షిండే, సీఎం ఫడ్నవీస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అటు మహావికాస్ అఘాడీలో పార్టీల మధ్య మరిన్ని సమస్యలున్నాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు మహాజ్జీ షిండే రాష్ట్ర గౌరవ్ అవార్డు లభించింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మహాయుతి కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ షిండేకు అవార్డు అందజేశారు.
దీంతో శివసేన నేత సంజయ్ రౌత్ శరద్ పవార్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. మోసం చేసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేసిన షిండేను శరద్ ఎలా సత్కరిస్తారని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీస్తుందని తెలిపారు. మహారాష్ట్ర ప్రజల ముందుకిప్పుడు ఏ ముఖంతో వెళ్తాం? రాజకీయాల్లో స్నేహితులు శత్రువులు ఉండరనే నమ్మకం సరైందే కావచ్చు, కానీ మహారాష్ట్రకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులకు అలాంటి గౌరవం ఇవ్వడం రాష్ట్ర గుర్తింపునకు హానికరం, రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యం కాదు. శివసేనను విచ్ఛిన్నం చేసిన వారిని గౌరవించడం బాధాకరం. ఢిల్లీ రాజకీయ వాతావరణం భిన్నంగా ఉండొచ్చు, కానీ అలాంటి వాటిని మనం సహించలేమని తెలిపారు. షిండేకు పవార్ అవార్డును ప్రదానం చేయడంలో తప్పు లేదని ఎన్సీపీ ఎంపీ డాక్టర్ అమోల్ కోహ్లే అన్నారు. ఇది రౌత్ వ్యక్తిగత అభిప్రాయమని నేను భావిస్తున్నా. ప్రతి దానిలోనూ రాజకీయాలను తీసుకురాని విధంగా పవార్ రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. దానిలో తప్పు లేదని నేను అనుకోను. ఆయన ఈ కార్యక్రమానికి రిసెప్షన్ కమిటీ అధ్యక్షుడు అని తెలిపారు. ఇది జరిగిన 2 రోజుల తర్వాత ఢిల్లీ వెళ్లిన ఆదిత్య ఠాక్రే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ను కలిశారు. అక్కడే ఉన్న శరద్ పవార్ను కలవలేదు. మరోవైపు చాలామంది శివసేన ఉద్ధవ్ నేతలు ఒంటరిగా వెళ్దామని ఉద్ధవ్ ఠాక్రేకు చెబుతున్నారు.